వాట్సాప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టామీ రేల్ ఆఫ్ మర్చిడేస్ గాయస్. ఈరోజు అయితే మనం గ్రాండ్ పా అంటే మన గ్రాండ్ పా కాదు గ్రాండ్ పా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఓకే, సో చెప్పాను కదా హార్స్ ఫోన్ గురించి అయితే మాట్లాడడానికి. దాని మీద అయితే టామీకి ఇంట్రెస్ట్ ఉంది గాయస్. సో అందుకనే మనమైతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ గ్రాండ్ పా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మేబీ హార్స్వి కానీ ఉంటే రైడ్ చేద్దాం కదా వాటిని. ఓకే, ఆల్రెడీ డీల్ అంతా క్లోజ్ అయిపోయింది కదా. ఆల్రెడీ డీల్ అంతా మాట్లాడేసి జస్ట్ చూడడానికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు. ఓకే, అక్కడ ఆల్రెడీ హార్సెస్ అయితే వచ్చేసినాయి అక్కడికి. కాకపోతే కొన్ని వచ్చినాయి, మిగతావి కూడా రావాలి ఇంకా. సో అక్కడైతే ఒక $5 lakh అయితే ఇన్వెస్ట్ చేశాడు టామీ అయితే. ఓకే, సో అక్కడ నుంచి గుర్రాలు కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు అండ్ హార్సెస్ జరుగుతాయి కదా, వాటికి కూడా అమ్ముతారు. సో ఇది కూడా మంచి బిజినెస్ అని చెప్పాలి. టామీ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాడు ఫ్రాంక్లిన్ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి. సో ఈరోజు అయితే లేనా తొందరగానే వెళ్ళిపోయింది గ్యాస్ హోటల్కి. ఓకే, తొందరగానే వెళ్ళిపోయింది, లేకపోతే లేనాన్ని కూడా తీసుకెళ్దాం. ఓకే, తనైతే బిజినెస్ చూసుకున్నాం గ్యాస్. ఓకే, తనైతే బిజినెస్ని చూసుకొని వద్దాం. ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీతో పెట్టింది అదే హోటల్ అయితే. చాలా బాగా రన్ అవుతుంది, బాగా అంచనా వేసింది అని చెప్పాలంటే. చూసారా గైస్ కొత్త ట్యాక్సీస్? వావ్, అమేజింగ్. ఓకే 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 కొంచెం బాగా చెప్పండి గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత హార్స్ రేస్ కాదు, హార్స్ రైడ్ చేద్దామా? సరే చేద్దాం. ఓకే, ఎందుకంటే ఓకే ఓకే ఓ మిస్ అయిపోయాం గాయస్. ఇదంతా మీకు లైవ్ కింద వస్తుంది, కానీ ఇది లైవ్ కాదు. ఓకే, ఇది ఆల్రెడీ రికార్డ్ అయిందే, ప్రీమియర్లో వస్తుంది అంతే మీకు. కొంతమంది నాకు లైవ్ చాట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ కదా హాయ్ అన్న ఎలా పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి రిప్లై లేదనుకోకండి గాయస్. నేను ప్రీమియర్ చూడను అంతే, కొన్నిసార్లు చూడను. సో చూస్తే కనుక రిప్లై ఇస్తాను మీకు. ఓకే, నేను ప్రీమియర్ ఒక్కోసారి చూడను గాయస్, అందుకని అనమాట. అది లైవ్ అనుకుంటున్నారు చాలామంది, అదైతే లైవ్ కాదు గాయస్, ఆల్రెడీ రికార్డ్ అంటే దాన్ని అయితే లైవ్గా పెడతాం మేము అంతే. ఓకే, నిజానికి మీకు ప్రీమియర్ వచ్చే టైంకి నేను ఇంకా నిద్ర కూడా లేను గాయస్. నేను 7:30కి లేస్తాను, అప్పటికే ప్రీమియర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే గాయస్, మన మీద వచ్చాం. ఓకే, గొప్ప తీసి లేరేంటి ఫ్రాంక్లిన్ గ్రాండ్ పా లేరు అది. సో ఎందుకంటే తన జీప్ ఉండాలి కదా గాయస్, జీప్ ర్యాంగ్లర్ అదైతే ఇక్కడ లేదు. సో వర్కర్స్ అయితే ఉన్నారు మామూలుగా. ఓకే, ఈ కారు వాళ్ళ కాదు ఇదేదో వాళ్ళది కాదు గాయస్. సో హార్స్లు అక్కడ నాకేం కనబట్టలేదు. యా గాయస్, హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. వావ్, ఇవైతే పిగ్స్, ఇదైతే వాళ్ళది. ఓకే 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 అక్కడ ఒకటి ఉంది హార్స్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది గాయ హార్స్ అయితే. అండ్ ఒక మన వర్కర్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. ఓలా చూసారు గ్యాస్ హార్స్? వావ్, కాకపోతే రియల్ లైఫ్లో అంత హైట్ ఉండవు గాయస్, ఇది గేమ్. ఓకే, అంతేకాకుండా ఇది గేమ్లో ఇచ్చేది కూడా కాదు. సో మళ్ళీ హైట్ లేవేంటి, గుర్రాలు షార్ట్ ఉన్నాయంటే అనకండి. ఓకే, వావ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. బండి వావ్, ఇదేంటి చాలా బ్లాక్గా ఉంటుంది. వావ్, ఇక్కడ కూడా ఉన్నాయి హార్స్లు. వావ్, ఓకే, బ్లాక్ కలర్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి మన దగ్గర. దీన్ని చూస్తే కొంచెం భయానకంగా ఉంది. ఎస్ గైస్, 1 second, దీన్ని ఎక్కచ్చా మనం? యా, వావ్. ఓకే, కమాన్. చూసారు గైస్, అంతే. ఇంకా పరిగెట్టడాలు అలాంటివి ఉండవు. పరిగెట్టదు ఇది, పరిగెట్టవా? ఇంతేనా నువ్వు? ఓ బాగుంది కదా గాయస్ హార్స్ రైడింగ్.
ఇంకా కొంచెం దూరం వల్ల. ఓకే, ఇలా అయితే మీకు లుక్ కూడా బాగుంటుంది. వావ్, పరిగెట్టట్లేదు గ్యాస్ ఇది, అంటే పరిగెట్టే మళ్ళీ ఆగిపోతుంది చూసారా. కమాన్ బడీ రన్. అంటే కంటిన్యూస్గా పరిగెట్టట్లేదు గ్యాస్, ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఆగి మళ్ళీ చేస్తుంటే స్టార్టింగ్ పరిగెడుతుంది అంతే, తర్వాత మళ్ళీ మామూలే. ఓకే, ఇది పరిస్థితి అన్నమాట. బాగుంది కదా. వావ్, ఒక చాలు దిగిపోదాం. ఓకే రెడీ, గో హోమ్. ఓకే, ఇక్కడైతే మనకు హాస్టల్ ఉన్నాయి గైస్. ఇంకా ఏమన్నాయి చూద్దాం. ఓకే, వన్ సెకండ్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఒకటేనా, ఇంకేం లేదా ఇక్కడ హాస్టల్? ప్రాబ్లం లేవు గైస్. ఓ యా, అటు సైడ్ అయితే ఉంటాయి. ఓ, ఫ్రాంక్లిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే అక్కడ ఉన్నారు గైస్. రిచర్డ్ క్లింటన్ గైస్, తన పేరు అయితే ఫ్రాంక్లిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు రిచర్డ్, సో ఇంటి పేరు అయితే క్లింటన్, రిచర్డ్ క్లింటన్. హాయ్ మిస్టర్ రిచర్డ్ క్లింటన్. ఓకే రండి. ఎలాగో హార్స్ని చూస్తున్నారు కదా ఇక్కడ చూసారా. వావ్, ఇదేంటి సిమెంట్ కలర్లో ఉంది హార్స్. యా, ఓకే, ఇంకా హార్స్లు ఎన్నో ఉన్నాయి మనం లెక్క పెట్టలేదు. మేబీ ఒక 10-15 ఉండొచ్చేమో లేకపోతే హార్స్లు. ఓకే, దిస్ ఈజ్ నైస్. ఓకే, లోపల గేట్స్ క్లోజ్ చేసిన వాటిలో అయితే హార్స్లు లేవు. ఓకే, చూసారా గైస్ ఎలా వస్తుందా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఇంకో షెడ్ కూడా ఉండాలి. హే మ్యాన్, కమాన్ రిచర్డ్ క్లింటన్, మిస్టర్ రిచర్డ్ క్లింటన్. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓకే, బాగుంది గైస్. ఇదైతే గ్రాండ్ పార్క్ కూడా ఎలాగో షెడ్లు ఖాళీగా ఉండడం కన్నా ఈ హార్స్లను పెట్టుకోవడం వల్ల కొంచెం బెటర్. అంతేకాకుండా టామీకి కూడా హార్స్లు అంటే ఇష్టం కాబట్టి తను కూడా ఒక ఫామ్ రన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇది షేర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా టామీ వేరే వాళ్ళని ఎంప్లాయ్ చేయాలి కదా దీనికోసం. ఎస్, సో ఎలాగో గ్రాండ్ పా కానీ తన మనుషులు కానీ ఇక్కడే ఉంటారు కాబట్టి, ఒకవేళ గ్రాండ్ పా లేకపోయినా వాళ్ళు తన మనుషులు ఏదో ఉంటారు కాబట్టి చూసుకోవడానికి, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా షేర్ కాబట్టి ఒకవేళ లాస్ వచ్చినా సరే హాఫ్ ఆఫ్ అమౌంట్ అని చెప్పచ్చు. లాస్ వచ్చినా పర్లేదు గైస్, రన్ చేద్దాం. ఓకే, లాస్ ఏం రాదు మ్యాక్సిమం. ఇక్కడ హాస్టల్ ఉండాలి యాక్చువల్గా, మరి ఏమైనా తెలీదు. ఒక రైట్ చేసి చూద్దాం. ఇప్పుడు 2 కింద అయిపోద్దాం ఇది. ఓకే, వాట్ రిచర్డ్ క్లింటన్, మీరు ఏమైనా ఎక్కుతారేంటి హాస్ని? ఈ లుక్ ఏదో బాగుంటుందండి. ఓకే, లెట్స్ గో బ్యాక్. హార్స్ రైడింగ్ అయితే కొంచెం బాగానే ఉంది కానీ పరిగెడితే బాగుండు. ఈ మోడ్లో అదొకటే మిస్టేక్, మిగతా అంతా బాగానే ఉంది. రిచర్డ్ క్లింటన్, నా వెనకలు ఎందుకు పరిగెడుతున్నారు మీరు? మీరు ఏమైనా వయసులో ఉన్నారు అనుకుంటున్నారా ఏంటి? చూసారు కదా గ్రాండ్ పా ఎలా పరిగెడుతున్నారా, ఇంకా యంగ్గానే ఉన్నట్టున్నారు. ఓ సారీ. వావ్, బాగుంది గైస్. ఓకే, దట్స్ ఎనఫ్. ఓకే మిస్టర్ రిచర్డ్ క్లింటన్, సో మీరైతే ఈ ఫామ్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ వాళ్ళు కాకపోయినా మీరు కాకపోయినా మీ వాళ్ళైనా బాగా చూసుకోమండి. ఓకే, సో ఓకే, బాయ్ బాయ్ మిస్టర్ రిచర్డ్ క్లింటన్, బాయ్. ఓకే, ఇంకా ఫాలో అవుతున్నారా? లేదు. ఓకే, సో అంతే గాయస్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఓకే, ఖచ్చితంగా చెప్పండి గాయస్ మీ ఒపీనియన్ ఏంటో. సో ఇప్పుడైతే తన ఇంటికి వెళ్తాడు, తన బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.